గురునాథ మాస్టర్ గారికి, ఈ జూమ్ సెషన్ అందిస్తున్నటువంటి లలితా మేడం గారికి, జూమ్ సెషన్ లో పాల్గొన్నటువంటి సహజానందరికి కూడా వందనాలు. ఈరోజు సమగ్ర జీవన శైలిలో భాగంగా మనం హైపర్ అసిడిటీ అంటే దాని తెలుగులో ఆమ్లపిత్తము అంటారు అనమాట. కడుపులో మంటగా ఉంటుంది. అసిడిటీ ఈరోజు మనకేంటంటే ఈ మారుతున్న జీవన శైలిలో గురుకుల పరికర జీవితంలో దాదాపు ప్రజల్లో 50% మందికి ఈ అసిడిటీతో బాధపడుతున్నారు. మనం ఈ అసిడిటీ అసలు ఎందుకు వస్తుంది, దాన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడా ఈ అల్లోపతి మందుల జోలికి పోకుండా సాధ్యంత వరకు ఆయుర్వేదంలో మన సూచించినటువంటి వస్తువులను ఉపయోగించి మన జీవనశైలిని కొద్దిగా మార్చుకుంటే బాగుంటుందనేసి ఆ యొక్క అంశాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. హైపర్ అసిడిటీ, దాని తెలుగులో ఆమ్లపిత్తము అంటారు. కడుపులో మంట భాగం అసలు ఎందుకు వస్తుంది అంటే, మన మామూలుగా అసిడిటీ భాగం ఎట్లా ఉంటుందంటే కడుపులోంచి ఎగదన్నుకుంటూ వచ్చేసి గుండె భాగానికి వచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఆవిరిలాగా వచ్చినట్టు అనిపిస్తుంటుంది అనమాట అక్కడ. ఎందువల్ల అంటే ఆ యొక్క దాంట్లో హైడ్రోక్లోరిక్ అనేటువంటి ఆమ్లము ఉన్నాల్సిన కంటే కూడా ఎక్కువగా ఉత్పత్తి అయిన దానివల్ల ఎక్కువ విడుదలవుతుంది అనమాట. ఆ యొక్క గోడలకంతా కూడా మంటగా అయిపోయేసి మనకేదో అనీజీనెస్ గా అనిపిస్తుంటుంది అనమాట. ఎందుకు ఈ విధంగా వస్తుంది అంటే, మన ఆహారపు అలవాట్లు మారిపోవడం ఒకటి, ఎక్కువగా ఈ పని వల్ల స్ట్రెస్ అనమాట, మానసిక ఉద్వేగం, అది ఒకటి కారణము. అట్లాగే తీసుకోవాల్సిన సమయానికి ఆహారం తీసుకోకపోవడం ఒకటి. అంటే వాళ్ళకి టైం ఉండటం లేదనమాట. ఫలానా టైంకి తినాలి అనేది మాకు నియమం పెట్టుకో ఉంటాం కదా, ఆ టయానికి అక్కడ జీర్ణరసాలు ఉత్పత్తి అయిపోతాయి. మనం ఖాళీ కడుపు ఉంచిన దానివల్ల కొంత భాగం అది దానివల్ల ఇవన్నీ కూడా కొంతమంది అనవసరంగా ఎక్కువగా ఉపవాసాలు ఉంటుంటారు అనమాట. ఎక్కువగా ఉపవాసాలు ఉంటుంటారు. అలాంటి వాళ్ళ వల్ల కానీ, ఇంకొంతమంది ఎక్కువగా స్మోకింగ్ చేస్తుంటారు. వాళ్ళు చుట్టా బేడీ సిగరెట్ ఉంటాయి కదా, వాళ్ళు వల్ల కానీ ఇవన్నీ కూడా. ఇంకొంతమంది ఆస్పిరిన్ పిల్లలు వాడుతుంటారు అనమాట. ఆస్పిరిన్ పిల్లలు అవి వాడిన దానివల్ల అంటే ఈ ఈ కారణాలన్నిటి వల్ల కూడా మొత్తం మీద అసిడిటీ అనేది ఏర్పడుతూ ఉంది. ఆ అసిడిటీ వల్ల లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, ఈ మంటగా ఉంటుంది, నూరంతా కూడా నీరు ఊరినట్టు అనిపిస్తుంటుంది, ఆహారం జీర్ణం కాకపోతుంటుంది, జీర్ణం సరిగా కాదనమాట కొంతమందికి. అట్లాగే పుల్లని తేన్పులు వస్తుంటాయి, కొంతమందికి అజీర్తి వాంతి వచ్చినట్టు ఉంటుంది, కొంతమందికి తల తిరిగినట్టు ఉంటుంది, ఇంకా కొంతమందికి అయితే విరేచనాలు కూడా అవుతుంటాయి అన్నమాట. ఈ విధంగా లక్షణాలు ఇన్ని ఉంటాయి. మరి దీనికి ఎలాంటి చికిత్స తీసుకోవాలి మనము ఆ అసిడిటీని పోగొట్టుకోవాలంటే అంటే, మనకి ఈ ఆయుర్వేదంలో చెప్పిన అంశాలు మనం ఒకసారి పరిశీలిస్తాం. గుంటకలో రాకు అంటే భృంగరాజు అంటారు. ఆ గుంటకలో రాకు, ఉసిరికాయ, కరక్కాయ, ఆ యొక్క చూర్ణాన్ని చేసి 3 నుంచి 5 గ్రాములు ఉదయము సాయంత్రము మజ్జిగతో కలిపి తీసుకుంటే మంచిది అనమాట. మజ్జిగతో కలుపుకోవాలి. గుంటకలకు రాకు, ఉసిరికాయ, కరక్కాయ, ఈ మూడింటిని చూర్ణం చేసుకోవాలి. 3 నుంచి 5 గ్రాములు ఉదయం సాయంత్రం మజ్జిగతో కలిపి కడుపు మంట తింటే కడుపులో మంట తగ్గుతుంది అనమాట. అంటే మజ్జిగ చలవ చేస్తుంది కదా, మామూలుగానే మజ్జిగ తీసుకొని చలవ చేస్తుంది కాబట్టి ఇవి 3 కూడా కలిపి ఉంటే ఇంకా తొందరగా నయమవుతుంది అనమాట. ఇంకొకటి ఉసిరికాయ, పిల్లి పీసలగడ్డ, దాన్ని శతావరి అని కూడా అంటారు. ఆ రెండింటి యొక్క చూర్ణాన్ని 3 గ్రాముల చొప్పున ఉదయం సాయంత్రం ఈ యొక్క మజ్జిగలో కానీ కాచి చల్లార్చిన పాలలో కానీ సేవించాలన్నమాట. ఉదయం సాయంత్రం ఉసిరికాయ, శతావరి చూర్ణములు 3 గ్రాముల లెక్కన ఉదయం సాయంత్రం మజ్జిగతో కానీ చల్లార్చిన పాలతో కానీ తీసుకోవాలి. ఇంకొక పసుపు, ఉసిరి, చేదు పొట్లకాయల్లో కూడా చేదు పొట్ల అనేది ఉంటుందంట, దాని యొక్క ఆకులు. పసుపు, ఉసిరి, చేదు పొట్ల ఆకులు, ఆ మూడింటిని సమానంగా తీసుకునేసి వాటిని చూర్ణం చేసేసి 3 గ్రాముల లెక్కన అల్లం రసము మరియు 20 చుక్కల బొప్పాయి పాలతో కలిపి 2 సార్లు వాడాలి. బొప్పాయి అంటే బొప్పాయి ఆకుని తుంచినప్పుడు ఆటోమేటిక్ గా పాలు వస్తాయి, అక్కడ కాండ భాగంలో కూడా పాలు వస్తాయి అన్నమాట కొద్దిగా ఘాటు పెట్టినప్పుడు. కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే పసుపు, ఉసిరి, చేదు పట్ల ఆకులు, ఈ మూడింటిని సమానంగా తీసుకొని చూర్ణం చేసుకున్నాము, పొడి చేసుకున్నాము. దాన్ని 3 గ్రాములు తీసుకునేసి అల్లం రసం కూడా కలిపాము కొద్దిగా,
అట్లాగే 20 చుక్కల బొప్పాయి రసాన్ని పాలను కలిపేసి రోజుకు 2 సార్లు వాడుకోవాలన్నమాట. అట్లాగే ఇంకొకటి ఈ వస చూర్ణము, అది 200 నుంచి 50 నుంచి 500 మిల్లీగ్రాములు, అంటే చాలా తక్కువ భాగం అనమాట. వస అంటే ఎక్కువ, మరీ ఎక్కువ తీసుకోకూడదు. ఆ తేనె బెల్లం కలిపి సేవించుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా సులభమైన పద్ధతి ఏంటంటే, మనకు అరటికాయ ఉండదు కదా, అరటికాయ లేకుంటే పండుని కానీ వాటిని ముక్కలు చేసేసి మొదటి ఎండబెట్టుకోవాలా, ఎండబెట్టేసి చూర్ణం చేసుకోవాలి. కాయ అయితే బాగా ఎండిపోతుంది, సులభంగా ఎండిపోతుంది. దాన్ని చూర్ణం చేసి పౌడర్ చేసి పెట్టుకునేసి దాన్ని పాలల్లో కలిపి కనుక తాగుతూ ఉంటే ఆ ఎసిడిటీ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి లేత కొబ్బరికాయలు మనం బోండాలు తాగుతుంటాం కదా, లేత కొబ్బరి అన్నమాట. ఆ లేత కొబ్బరి మరి ముదురు కొబ్బరి వేరేగా ఉంటుంది. లేత కొబ్బరి చేతితో వేలుతో తీయంగానే వచ్చేస్తుంది. అలాంటి లేత కొబ్బరి అని తినడం కానీ ఆ యొక్క కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల కూడా అసిడిటీ తగ్గుతుంది. ఇవన్నీ కూడా మనకు బాగా తెలిసినటివే, మనము చేయగలిగినటివే అన్నమాట. ఇకపోతే మార్కెట్లో అంటే ఆయుర్వేద షాపుల్లో దొరికేటువంటి కొన్ని మందుల సంగతి చెప్తాను, చూడండి. ఉసిరి మరియు ఎష్టమధు 2 గ్రాములు మరియు అవిపత్తికర చూర్ణము అనేది ఉదయం సాయంత్రము మజ్జిగతో కలిసి సేవించాలి. అవి మనకి మార్కెట్లో దొరికేది, మనం తయారు చేసుకున్నట్టు కాదు, అవి మార్కెట్లో దొరికేది. ఇంకొకటి సుక్తి భస్వము 2 గ్రాములు, నారికేల ఖండము 2 చెంచాలు కలిపి మంట తగ్గుతుంది. అవి 2 కన్నా వాడితే మంట తగ్గుతుందంట. ఇంకొకటి లీలా విలాస రసము, అది మాత్రలుగా ఉంటాయంట. 2 మాత్రలు కనుక రోజుకు 3 సార్లు తీసుకుంటే ఆ మంట తగ్గుతుంది. మరి అసలు అసిడిటీ రాకుండా ఉండాలంటే మనం జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే, మనం అజీర్ణకర పదార్థం అంటే జీర్ణం కాకుండా, అంటే సులభంగా జీర్ణం కాని పదార్థాలని తినడం మానేయాలి. అంటే మాంసం లాంటివి అలాంటివి తినడం మానేయాలి. అంటే అవి సులభంగా జీర్ణం కావు కదా. మన మామూలు కాయకూరలు అవైతే ఒక 3 గంటలు 4 గంటల శుద్ధంగా పండ్లు కానీ అవన్నీ కూడా సులభంగా జీర్ణం అయిపోతాయి. అదే మాంసము అలాంటివి తీసుకున్నప్పుడైతే కనీసము 12 గంటలే పడుతుందంట, ఎక్కువ పూర్తిగా జీర్ణం కావాలంటే. కాబట్టి అలాంటి వాటి జోలికి పోకుండా ఉండడం మంచిది, ఇలాంటి వీలు. అట్లాగే సమయానికి భోజనం చేయాలి, ఖాళీ కడుపు ఉంచకూడదు అనమాట. ఏ టైంకి ఆ టైం తినడం, ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ తీసుకోవడము, సాయంత్రం 7 గంటల లోపల ఏదో ఒక పండ్లు కానీ లేకుంటే కాయగూరలు కానీ తీసుకోవడము చాలా మంచిది అనమాట. అంటే ఖాళీ కడుపు మాత్రం ఉంచకూడదు. అట్లా ఒకవేళ ఆఫీస్కి పోయే వాళ్ళు అంత త్వరగా తినలేకపోయినా ముందుగానే వాళ్ళు తీసుకుపోవడం అలవాటు చేసుకోవాలి. ఏదో ఒకటి ఫ్రూట్స్ తీసుకోపోవచ్చు కదా, మనకి ఇవి యొక్క ఖర్జూరాలు అలాంటివి తీసుకోపోవచ్చు. కాబట్టి ఖాళీ కడుపు ఉంచకూడదు. మజ్జిగని ఎప్పుడు కూడా మనం దగ్గర పెట్టుకోవాలంటే అన్నిటికంటే మంచి పద్ధతి అది. మజ్జిగని పలుసుగా చేసుకుని మజ్జిగ తాగడం, వీలైతే రోజుకి 4 సార్లు తాగొచ్చు, ఏం పర్వాలేదు. పలుసుటి మజ్జిగ, వెన్న తీసిన మజ్జిగ తాగాలి. వెన్న ఉంటే మళ్ళీ వేరే ఉంటుంది, అది వేడి చేస్తుంది. మళ్ళా వెన్న తీసిన మజ్జిగని పలుసుగా చేసుకొని తాగడం చాలా మంచిది. అది ఇంకపోతే అశ్వగంధ, తులసి, జటామాంసి, జ్యోతిష్మతి లాంటి ఔషధాలు మానసిక ఆందోళనను అదుపులో ఉంచుతాయి. అంటే మనకు మానసిక ఆందోళన వల్ల కూడా వస్తుందని చెప్పుకున్నాం కదా మనము. కాబట్టి అవి అదుపులో ఉండాలంటే అశ్వగంధ, ఇవన్నీ కూడా ఆయుర్వేద షాపులు దొరుకుతాయి. అశ్వగంధ, తులసి అనేది మనకి ఎలా తులసి ఉంది, కృష్ణ తులసి, అది మంచిది అన్నింటికంటే. ఇకపోతే జటామాంసి, జ్యోతిష్మతి లాంటి ఔషధాలు మానసిక ఆందోళన అదుపులో ఉంచుతాయి. కాబట్టి అవి 3 గ్రాములు రాత్రి పనుకునే సమయంలో పాలలో కలిపి సేవించాలి. పనుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకునేసి వాటిలో కలుపుకుంటే చాలా మంచిది అని చెప్పారు. ఈ విధంగా మన యొక్క జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆందోళనలు, ఉరుకులు పరు జీవితానికి స్వస్తి చెప్పి అల్లోపతి మందుల జోలికి పోకుండా అనవసరంగా ఆందోళన పడకూడదు అనమాట. అనవసరం పడితే ఏమవుతుంది, అట్లాగే వేళకి భోజనం చేసుకుంటూ శాకాహారం తీసుకుంటూ, శాకాహారంలో కూడా సాధ్యమైనంత వరకు ఉడికించని పదార్థాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఉడికించని పదార్థాలు 50% అనుకుంటే మన రోగాలు సాధ్యమైనంత వరకు తగ్గిపోతాయి. ఉడికించకుండా ఉండే పదార్థాలని సాధ్యమైనంత వరకు 50% ఉండేటట్టు చూసుకోండి. అది ఏ టైంలో చూసుకోండి. మామూలుగా కొంతమంది అంటే ఉదయం తీసుకోమంటారు, కొంత సాయంత్రం తీసుకోమంటారు. మనకి వీలున్న ప్రకారం మనం తీసుకోవడం, అంటే మనం మార్చుకోవడమే అంతే అనమాట. మొత్తం మీద 50% ఉడికించే పదార్థాలు తీసుకుంటే, ఉడికించకుండా ఉండేటివి. మరో 50% మన ఇష్టం. మధ్యాహ్నం మీ ఇష్టం వచ్చినట్టు తినండి, మన ఇష్టం వచ్చినట్టు తినొచ్చు. అంటే ఎందువల్ల అంటే ఎక్కువ పనిచేస్తుంటాం కాబట్టి అది ఆటోమేటిక్ జీర్ణం అయిపోతూ ఉంటాయి అనమాట. ఉదయం సాయంత్రం మాత్రం సాధ్యంత వరకు మనం ఇప్పుడు చెప్పిన ప్రకారంగా తీసుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది.
ఈ కడుపులో మంట అనేది లేకుండా ఉంటుంది. మనందరం కూడా ఆరోగ్యంగా ఉన్నాం. ఈ యొక్క ఆయుర్వేదాలని మనం సాధ్యంత వరకు పాటించడం అలవాటు చేసుకోవాలన్నమాట. ఎంతసేపటికి అల్లోపతి మందులు కొద్దిగా పోకుండా ఆయుర్వేదాలు ఇప్పుడు సార్ ముందుగా చెప్పాడు మనకి, అది కూడా మంచిదే కదా. ఎందుకంటే ఎంతసేపు సిరపలు జోడి పరిచుకుంటా పోకుండా అది వాడే మనకు సులభంగా తగ్గిపోతే ఖచ్చితంగా. ఆ తులసి కూడా అంతే అన్నమాట. తులసి కనుక కషాయం చేసుకుని తాగంటే సాధ్యంతరకు ఈ జలుబు దగ్గులు అవి ఏమి రావు అసలు. కాబట్టి ఇలాగా మనం మనకి దగ్గరలో ఇంటి నివారణలో భాగం అన్నమాట. ఇవన్నీ ఇంటి నివారణ అన్నమాట. మన ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ వస్తువులు సాధ్యమైనంత వరకు. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో కొన్ని ఆయుర్వేద షాపులు దొరుకుతాయి అన్నమాట. కాబట్టి ఎలాంటి స్వీకరించుకునేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి మమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మహాతా ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.